డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో అనిల్ సింగ్ గారు. హలో నాగరాజ్. సార్ చాలామంది అన్నే సమ్మర్ నుంచి కనుక మనం చూసుకోవాలనుకుంటే స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఏదైనా పార్ట్ టైం వర్కింగ్ కానీ లేదంటే ఇంకేదైనా ఒక్కొక్క రైట్ ప్లాట్ఫామ్ దొరికితే సస్టైన్ అవ్వడానికి బాగుండేటువంటిది లేదా బిజినెస్ చేసుకోవడానికైనా సరే ఏదైనా ప్లాట్ఫామ్ ఉంటే బాగుండు అనుకునేటువంటి వాళ్ళకి ఒక రైట్ ప్లాట్ఫామ్ రైట్ చాయిస్ ఏదైనా ఉందా? ఈ సండే రోజున ఒక నిజం నాకు తెలిసింది. నేను నిజంగా ఒక ప్లెజెంట్ షాక్కి గురయ్యాను. ఇది పాసిబుల్, ఇది నిజంగానే 100 పాసిబుల్. అది ఎవరి వల్ల అంటే జస్ట్ ఒక 8 ఏళ్ళ కొడుకున్నాడు నాకు. నెలకి నాకు 50,000 సంపాదించి పెడుతున్నాడు. అదే లాంగ్ డ్రైవ్ కార్స్. సో అది ఎలాగంటే నిజంగా ఈ సండే రోజు జరిగిన సందర్భం ఏంటో మా ఇంట్లో చెప్తా. నా పెద్ద కొడుకు యాక్చువల్గా వాడేదో ఫ్రెండ్స్తో పాటు ట్రిప్కి వెళ్ళడానికి అని చెప్పేసి, డాడీ నాకు ఇలా ఒక చిన్న ఇబ్బంది జరిగిందంటే, ఏం జరిగిందిరా అసలు నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావంటే, డాడీ నేను ఇలాగ కార్ బుక్ చేశాను మా ఫ్రెండ్స్తో పాటు, కొన్ని గంటల సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. అంటే అంత అవసరం ఏం వచ్చిందిరా, నువ్వు ఇంకొక వేరే దగ్గర నుంచి నువ్వు చేసుకోవచ్చు కదా అలాంటి కార్ షేరింగ్ కావాలంటే. అతనేం చెప్పాడు, ఇక్కడ నాకున్నంత కన్వీనియన్స్, నాకున్నంత ఎకనామికల్ ప్రైస్ ఇంకా ఎక్కడ లేదు అన్నాడు. నేనైనా పేరేంట్రా అని అడిగా. లాంగ్ డ్రైవ్ కార్స్. ఇది బాంబే బేస్డా ఢిల్లీ బేస్డా అనుకున్నాను నేను. ఎగ్జాక్ట్లీ నాకు అప్పుడు తెలిసింది. వాడు నాకు యాప్ కూడా డౌన్లోడ్ చేసి చూపించాడు. ఐ వాజ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. ఈ కంపెనీ లాంగ్ డ్రైవ్ కార్స్ ఒక కార్ షేరింగ్ ప్లాట్ఫామ్ మన హైదరాబాద్కి చెందింది. ఇన్ఫ్యాక్ట్ మన హైదరాబాద్లో వీళ్ళకి ఒక చిన్న రీసెర్చ్ చేసుకొచ్చాను, మీకు ఈ డీటెయిల్స్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఏదైనా పాయింట్ మర్చిపోతే నాకు జరిగినంత లాభము అందరికీ జరగాలని చెప్పే కోరికతో, ఆ ఇంట్రెస్ట్తో నేను అంతా నోట్ చేసుకున్నాను. కూకట్పల్లి, మాదాపూర్, దిల్సుఖ్ నగర్ అండ్ మరియు మేడిపల్లిలో కూడా ఉందండి. ఇన్ఫ్యాక్ట్ మన తెలంగాణ రాష్ట్రంలో వరంగల్లో కూడా ఉంది వీళ్ళ బ్రాంచ్. అండ్ బెంగళూరు సిటీలో ఇప్పుడిప్పుడు వీళ్ళు ఆపరేషన్ స్టార్ట్ చేయబోతున్నారు. సో బ్యూటీ ఏంటో చెప్తా. ప్రతి నెల మీరు అన్నట్టుగా ఒక మంచి ఇన్కమ్ సోర్స్ చదువుకునే స్టూడెంట్స్ కానివ్వండి లేదా యూత్కి కానివ్వండి, నేనైతే అంటాను అసలు నాకు కూడా అవసరం అది. డబ్బులు ఎవరికి నిజంగా వద్దని చెప్పవు, వద్దని కూడా చెప్పలేము. ఎగ్జాక్ట్లీ. సో కార్ అంటే కొనాలి అంటే నిజంగా నాకు అసలు భయం వేసేది. ఎందుకంటే నేను షేర్ చేస్తున్నాను ఈ మాట ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. నాకు 50 ఏళ్ళు నిండాయి, కానీ ఇప్పటి వరకు నేను నా డబ్బులతో ఎప్పుడు కారు కొనలేదు. అయితే కొత్తగా కారు కొన్న తర్వాత నాకు అనిపించింది, నా కొడుకు వల్ల అనవసరమైన నాకు ఖర్చులు పెరుగుతున్నాయని చెప్పేసి అనుకున్నాను. వన్ సైడ్ అనిపించింది నాకు. కానీ నిజంగా చూస్తే మేము అసలు వాడేది చాలా తక్కువ. ఎందుకంటే మనం వస్తాం మార్నింగ్ ఆఫీస్లో, రాత్రి వరకు ఇక్కడనే ఉంటాం, సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతాం. సో కారు వాడకం అనేది చాలా తక్కువ. నాకేమనిపించింది, దీని EMI నేను కష్టపడి నా జీతంతో నుంచి నేను కట్టాలా, నాకు అడిషనల్గా ఎవరైనా సహాయం చేస్తే బాగుండు కదా అని చెప్పి అనుకున్నాను. అంటే కనీసం నా కొడుకులు సంపాదించే సంపాదనతో కూడా కడదాంలే అనుకున్నాను. కానీ ఈ కార్ని నేనేం చేశానంటే, లాంగ్ డ్రైవ్ కార్లో నా కొడుకు నాకు చెప్పాక నేను దీన్ని అటాచ్ చేసేసాను. అటాచ్ చేయగానే నాకు ఇక్కడ బెనిఫిట్ ఏం జరిగిందంటే, దాదాపు 50,000 రూపీస్ ఎవ్రీ మంత్. అంటే నెలకి ఒక 20 ట్రిప్పులు వీళ్ళు జనరల్గా షేర్ చేస్తారనమాట కార్ని. ఒకవేళ షేర్ చేసినా చేయకున్నా మినిమం ఎవ్రీ మంత్ 10 ట్రిప్స్కి అయ్యే అమౌంట్ కాస్త మన అకౌంట్లో అప్రాక్సిమేట్లీ ఒక 50,000 వరకు అవుతుంది. ఆ అమౌంట్ని మన అకౌంట్కి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఇది ఇంకొక బ్యూటీ ఏంటంటే, కార్ని మెయింటైన్ చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కారు కొనడం పెద్ద విషయం కాదు, కారు EMI కట్టడం చాలా కష్టం. ఎందుకంటే ఇది ప్రతి సంవత్సరం ఇది డెప్రిషియేట్ అవుతూ ఉన్న యాజెట్ అనమాట. దీనిపైన డబ్బులు పెట్టినవాడు అసలు మూర్ఖుడు. రెండో విషయం ఏంటంటే, అది ఒక పెద్ద రాంగ్ డెసిషన్. లైఫ్ లాంగ్లో మీరు ఎప్పుడు దాని గురించి పశ్చాత్తాపడాల్సిందే అంటారు. లాంగ్ డ్రైవ్ వచ్చిన తర్వాత, లాంగ్ డ్రైవ్ కార్స్ వచ్చిన తర్వాత నాకు నిజంగా నేను అంటున్నాను, నా కొడుకు ఒక మంచి పని చేశాడు. వాడు పుట్టిన తర్వాత ఎంత మంచి ఉద్యోగాలు చేసినా కానీ ఈ ఇచ్చిన ఐడియా మాత్రం అసలు కోట్లలో ఒకటి. ఎందుకు నేను చెప్తా. ఇన్సెప్షన్ ఈ కార్ లాంగ్ డ్రైవ్ కార్ స్టార్ట్ అయింది 2016లో అండి. ఇప్పుడు మనం ఉన్నాము 2024లో. కరెక్ట్గా 8 ఇయర్స్ పూర్తయిపోయాయి. అయితే నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే, నా దగ్గర ఒక చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్ కూడా ఉంది, ఒక చిన్న ప్లాట్ ఉంది. అందులో నేను ఇన్వెస్ట్మెంట్ చేసింది 2008లో అయితే దట్స్ మోర్ దెన్ 10-15 ఇయర్స్ అయిపోయిందండి. కానీ ఇప్పటిదాకా సింగిల్ నయా పైసా రాబడి లేదు. అంటే ఎక్కువగా ఎలాంటి అప్రిసియేషన్ లేదు. నేను ఇక్కడ కార్ రెంటల్కి ఇవ్వగానే నాకు ఇమ్మీడియట్లీ నెక్స్ట్ మంత్ నుంచి రిటర్న్స్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. అది కూడా
మంచి కొత్త కార్ అనమాట. ఐ హ్యావ్ బాట్ అ న్యూ కార్. ఆ కొత్త కార్కి నేను రెంటల్కి ఇచ్చినప్పుడు ఐ మీన్ అటాచ్మెంట్ క్యాబ్ షేరింగ్ కోసం పెట్టడానికి నేను పెడితే నాకు ఇక్కడ ఇమ్మీడియట్గా నెక్స్ట్ మంత్ నుంచి నాకు నా ఇన్వెస్ట్మెంట్ పైన రాబడి అనేది వచ్చేసింది. ఆ 50,000 నుంచి నేను ఈఎంఐ కూడా కట్టుకోగలుగుతా. నాకు అసలు బర్డన్ లేదు. ఇప్పుడు నాకు ఆ పించ్ అనేది ఏదైతే ఉండిందో ఆ మనసులో బాధ ఉంది కదా, అది ఉష్కాకి అయిపోయింది అసలు ఆ రోజే. అంటే ఏ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి సార్ ఇందులో? ఎగ్జాక్ట్లీ. సి అటాచ్మెంట్ చేసే కార్ ఓనర్ ఎప్పుడైతే అటాచ్మెంట్ చేస్తారు కదా, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే సంవత్సరానికి నాకు దాదాపు 25 నుంచి 35,000 వరకు నాకు ఖర్చు వస్తుందండి దానికి చేయాల్సిన రెగ్యులర్ ఇంటర్వల్ మెయింటెనెన్స్. సో అంటే నెల 10,000 రూపాయలు కనీసం పెట్రోల్ బిల్లు అది సపరేటు, కానీ సంవత్సరానికి నాకు ఒక 30 నుంచి 40,000 వరకు నాకు మెయింటెనెన్స్ కోసం ఖర్చు వస్తుంది. దానికి కావాల్సిన సర్వీసింగ్ అవన్నీ చేయించాలి. నేను లాంగ్ డ్రైవ్ కార్స్లో ఇచ్చిన తర్వాత ఆ టెన్షన్ నాకు లేదు. ఎందుకంటే ఇక్కడ నేను ఒక్కడనే ఓనర్ అయితే అక్కడ లాంగ్ డ్రైవ్ కార్లో 10 మంది ఓనర్స్ ఉన్నారు. ఇక్కడ ఎలాంటి వాళ్ళు అనుకున్నారు, ఒక ట్రిప్ మేనేజర్ ఉంటాడు, మెయింటెనెన్స్ మేనేజర్ ఉంటాడు, కస్టమర్ కేర్ మేనేజర్ ఉంటారు. వీళ్ళందరూ కలిసి నా కార్ని వాళ్ళ బేబీలా చూసుకుంటున్నారు. ఎందుకంటే నా కార్కి స్క్రాచ్ వచ్చినా నేను వదలను కదా. సో అలాగా ఆ కైండ్ ఆఫ్ ఫోకస్తో ఆ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్తో వాళ్ళు చూసుకుంటున్నారంటే నాకు అసలు బాధ లేదు, ఎలాంటి టెన్షన్ లేదు. రాత్రికి నేను హ్యాపీగా నిద్రపోవచ్చు. నా కార్ ఇట్ ఈస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. అది ఫస్ట్ అడ్వాంటేజ్. రెండోది వచ్చేసేసి ఈ కార్ షేరింగ్ ప్లాట్ఫామ్లో అందరికంటే ముఖ్యమైన ఏంటంటే నాకు ఏదైతే ఈ 30,000 to 40,000 లాస్ జరిగేది కదా, ఆ లాస్ కూడా వాళ్ళే భరిస్తున్నారు. అంటే ఆ సర్వీసింగ్ కాస్ట్ మొత్తం వాళ్ళే భరిస్తున్నారు. ఇన్ కేస్ ఏదన్నా చిన్న యాక్సిడెంట్ జరిగినా కూడా ఆ రెస్పాన్సిబిలిటీ మొత్తం లాంగ్ డ్రైవ్ కార్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. అబ్సల్యూట్లీ. సో నాకు అసలు కంప్లైంట్కి ఛాన్స్ ఇవ్వట్లా. సో దట్ ఈస్ ద బ్యూటీ అని అనిపించింది నాకు. ఇంకొక మంచి పాయింట్ నేను మీతో షేర్ చేసుకుంటాను. కారు కొన్న వాళ్ళకి చాలా టెన్షన్స్ ఉంటాయి. పొద్దున్న లేస్తే అసలు కార్ మెయింటెనెన్స్, కార్ పెట్రోల్ బిల్లు ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టాలి. నేనంటాను కారు ఉన్న వాళ్ళందరూ కూడా మీ అందరికి ఇది శుభవార్త. ఈరోజే మీరందరూ కూడా లాంగ్ డ్రైవ్ కార్స్లో మీరు అటాచ్ చేసేయండి. కార్ షేరింగ్ ప్లాట్ఫామ్లో అందరూ యూజ్ చేసే ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళు కూడా ఫ్రెండ్లీగా వాడుతున్నారు ఇక్కడ. ఎందుకంటే ఈ కంపెనీ నాట్ జస్ట్ ఫ్రమ్ 1 year or 5 years కాదండి, 8 years నుంచి ఉంది. సో నాకు ఆ నమ్మకము నా కొడుకు యాజ్ అ కస్టమర్గా వాళ్ళ దగ్గర సర్వీస్ తీసుకున్న తర్వాత నాకు ఆ నమ్మకం వచ్చింది. అదర్వైజ్ నేను అంత ఈజీ నమ్మవాడిని కాదు. ఎలా సార్ వీళ్ళని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్? సింపుల్గా అండి, వీళ్ళు ఒక యాప్ క్రియేట్ చేశారు. దట్స్ వెరీ ఫ్రెండ్లీ టు యూజ్ అనమాట. ఇక్కడ డేట్ వైజ్గా ఉంటుంది. మనకి ఏదైతే రోజు కోసం కార్ కావాలో అక్కడ బటన్ నొక్కంగానే మనం ఉంటున్న ఏ లొకాలిటీలో అయితే మనం ఉంటున్నామో ఆ చుట్టుపక్కల ఏరియాలో ఎన్నైతే కార్స్ అవైలబుల్ ఉన్నాయో వాటి ఫోటోగ్రాఫ్స్, వాటి రెంటల్ ప్రైసెస్ అన్నీ వచ్చేస్తాయి మనకి. సో డైరెక్ట్గా ఆ కార్ని సెలెక్ట్ చేసుకోవడం, దాన్ని బుక్ చేసుకోవడం. దట్స్ ఇట్. ఇట్స్ వెరీ సింపుల్. అండ్ రెండో విషయం ఏంటంటే మీరు వీళ్ళ కస్టమర్ కేర్ నంబర్ కూడా కాల్ చేయొచ్చు. ఆ నంబర్ ద్వారా మీరు ఆ డీటెయిల్స్ అన్నీ అడగచ్చు. మీకు ఒక 5-seater కార్ కావాలా, ఆర్ 7-seater కావాలా, ఆర్ అట్ ద సేమ్ టైం ఈవెన్ బిగ్గర్ వెహికల్ కావాలా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ దగ్గర నేను చూశాను MG హెక్టర్ ప్లస్ కార్ ఉంది, అట్ ద సేమ్ టైం థార్ ఉంది, అండ్ దీంట్లో ఇన్నోవా వాళ్ళ క్రిస్టా మోడల్ కూడా ఉందండి. దట్ మీన్స్ యూ కెన్ ఈవెన్ హైర్ అ బిగ్గర్ కార్ అట్ అరౌండ్ అ వెరీ నామినల్ ప్రైస్. నిజంగా నేను ఈ మొత్తం విషయాలని చూశాక పర్సనల్గా అక్కడికి వెళ్ళాను కూడా. ఐ హావ్ బీన్ దేర్. చూసింది ఏంటంటే కస్టమర్స్ ఆర్ వెయిటింగ్ ఇన్ క్యూ లిటరలీ. నా కొడుకు నేను చెప్తే నమ్మలేదు. వాడు ఒక్కసారి అక్కడికి వెళ్ళిన తర్వాత పర్సనల్గా చూశాక, ఇన్ఫాక్ట్ నేను కూడా చెప్తాను నాగరాజ్, ఒకసారి మీరు కూడా తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఎవరికైతే కారు ఒకవేళ ఆన్ టైం ఈఎంఐ కట్టకపోతే నెక్స్ట్ 3 months వరకు వాళ్ళ కార్ని జప్త్ చేసేస్తారు. ఇక్కడ మనకి ఇమ్మీడియట్గా అమౌంట్ ఎలాగైతే క్రెడిట్ అవుతుందో అలాంటి కష్టాలు లేకుండా మనం ఈఎంఐ కట్టేసుకోవచ్చు. ప్లస్ ఆ కార్ని మనం కావాలంటే వాడుకోవచ్చు కూడా ఒకసారి అటాచ్ చేసిన తర్వాత. అండ్ లాంగ్ డ్రైవ్ కార్స్లో నేను ఎప్పుడైతే ప్రమోటర్స్తో కలిసానో మాట్లాడానో నాకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా 1 by 1 వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశాక నాకు కాస్త సేల్స్ పిచ్ అని అలా అనిపించింది. కానీ పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ ఆ డౌట్స్ అన్నీ క్లియర్ అవ్వవు. చాలామందికి ఈఎంఐది కొన్నిసార్లు ఇబ్బంది అయిపోతూ ఉంటుంది నిజంగా. దానికి వీళ్ళు కొంత రీప్లేస్ చేసి ఇలాంటి ఫెసిలిటీ కల్పిస్తున్నారంటే వెరీ గుడ్ అని చెప్పాలి. 100% నాగరాజ్. ఎందుకంటే అందరికీ కూడా కారు ఓనర్స్ కొన్ని లక్షలాది మంది ఉన్నారండి మన హైదరాబాద్లో. వీళ్ళందరూ కూడా కారు ఒకవేళ అటాచ్ చేశారనుకోండి వీళ్ళ ప్లాట్ఫామ్లో మన మేజర్ వరీస్ అన్ని కూడా దూరం అయిపోతాయి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఒకసారి పర్సనల్గా నేను విజిట్ చేయమని చెప్తాను. ఎందుకంటే నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి అప్పటిదాకా నాకు నమ్మకం రాలా. ఒకసారి వెళ్ళండి, చూడండి, ఎక్స్పీరియన్స్ చేయండి. దాని తర్వాతే కార్ అటాచ్ చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకోమని చెప్తా.
ఫెంటాస్టిక్ నాలెడ్జ్ అండ్ చాలామందికి ఇలాంటిది ఒకటి ఉంది అనేటువంటి ఆలోచనని మీరు చెప్పటము అండ్ ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి వాళ్ళ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఎస్. అండ్ మీరు కనుక సెర్చ్ చేసి చూసినా కూడా మీరు చాలా లాంగ్ డ్రైవ్ కార్స్ అని చెప్పి సెర్చ్ చేసి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, వాళ్ళ కస్టమర్ కేర్ నెంబర్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి సో మీకున్న రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో వీడియో మొత్తం చూసిన తర్వాత ఒకసారి మీరు ఎక్స్పీరియన్స్ చేయండి అండ్ కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అనిల్ సింగ్ గారు. వెల్కమ్ నాగరాజ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.